Good morning all. This is the continuation of previous video, 8th standard science, that is physical science, chapter number 8, combustion fuels and flame. Today we are going to discuss about ignition temperature and activities 3 and 4. In activity 1, a candle is used to burn a piece of paper. Can we burn paper without the help of flame? కదా యాక్టివిటీ 1లో చూసినట్టు మనము ఒక పేపర్ని బర్న్ చేయడానికి అంటే మండించడానికి మనము క్యాండిల్ని యూజ్ చేసినాం కదా. అయితే క్యాండిల్ లేకుండా, ఫ్లేమ్ లేకుండా, వితౌట్ ఫ్లేమ్ తోటి మనం ఒక పేపర్ని మండించగలుగుతామా అనేది ఇప్పుడు నేర్చుకుందాం. బర్నింగ్ ఏ పేపర్ విత్ సన్ రేస్. అనే సన్నీ డే, go out and focus the sun rays on a piece of paper using a magnifying lens. Touch the spot after some time. How do you feel? ఒక సన్నీ అంటే సన్లైట్ బాగా ఉన్న రోజు బయటకు వెళ్ళేసి మీరు సన్ రేస్ లోపల ఒక పీస్ ఆఫ్ పేపర్ని పెట్టి దాన్ని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తోటి చూడండి. ఈ ఫిగర్లో చెప్పినట్టుగా. You must have heard about people in ancient times rubbing pieces of stones together to produce sparks. Have you tried it? Rub two stones hard together and touch them. What do you feel? Ancient అంటే పురాతన కాలంలో మనకు ఈ లైటర్స్ ఇవన్నీ లేకుండే కదా. అప్పుడు మనం ఏదైనా మంట మండించాలి అన్నప్పుడు ఒక 2 స్టోన్స్ని రబ్ చేయడం వల్ల దాంట్లో వచ్చిన స్పార్క్స్ అంటే చిన్న మినుగురు లాంటి ఒక మంటల వల్ల, రబ్బింగ్ వల్ల మంట అనేది రావడం జరుగుతుందన్నమాట. అయితే మీరు అట్లా ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ అట్లా ట్రై చేసి ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ని రీకాల్ చేసుకోండి. డస్ ద మ్యాచ్ స్టిక్ బర్న్ బై ఇట్ సెల్ఫ్? వై డూ యూ రబ్ ద మ్యాచ్ స్టిక్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది మ్యాచ్ బాక్స్ టు బర్న్ ఇట్? కెన్ యూ బర్న్ ఏ పీస్ ఆఫ్ వుడ్ బై బ్రింగింగ్ ఇట్ క్లోజ్ టు ఏ లైటెడ్ మ్యాచ్ స్టిక్? వై డూ వీ యూస్ పేపర్ ఆర్ కిరోసిన్ ఆయిల్ టు స్టార్ట్ ఫైర్ ఇన్ వుడ్ ఆర్ కోల్? ఇవన్నీ క్వశ్చన్స్ మీరు డైలీ చూస్తూనే ఉంటారు, కాకపోతే ఇవి ఎందుకు ఏంటి అనేది మీకు ఐడియా వచ్చి ఉండదు. కాకపోతే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ బట్టి మీకు తెలుస్తుంది అనమాట ఇది ఎట్లా సాధ్యము మంట మండించడం అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ మనం చూద్దాం. ఆన్ ది బేసిస్ ఆఫ్ అబోవ్ అబ్జర్వేషన్స్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వీ కెన్ కంక్లూడ్ దట్ ఏ కంబుస్టిబుల్ సబ్స్టాన్స్ హ్యావ్ టు బి ఇనిషియల్లీ హీటెడ్ టు క్యాచ్ ఫైర్ ఆర్ బర్న్. అయితే ఇందాక చూసిన ఈ క్వశ్చన్స్ వల్ల ఏం తెలుస్తుందంటే మనకి ఒక కంబుస్టిబుల్ అంటే మండిచ్చే స్వభావం ఉన్న ఒక సబ్స్టాన్స్ని హీట్ చేయడం వల్ల అది తొందరగా ఫైర్ అనేది లేదా మంట అనేది తొందరగా క్యాచ్ చేయడం జరుగుతుందన్నమాట. ది లోయెస్ట్ టెంపరేచర్ ఎట్ విచ్ ఏ సబ్స్టాన్స్ క్యాచెస్ ఫైర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్. అంటే జ్వలన శక్తి అనమాట. మండే స్వభావము అనేది జరుగుతుంది. ఎప్పుడు ద లోయెస్ట్ టెంపరేచర్ ఎట్ విచ్ ఏ సబ్స్టాన్స్ క్యాచెస్ ఫైర్. అయితే తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా అది ఆ మండే స్వభావాన్ని కలిగి ఉండడాన్ని, ఆ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నిషన్ టెంపరేచర్ అనడం జరుగుతుంది. వెన్ ఏ సబ్స్టాన్స్ స్టార్ట్స్ బర్నింగ్, హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ అండ్ ఇట్ హెల్ప్స్ టు బర్న్ ద సబ్స్టాన్స్ కంటిన్యూస్లీ. ఎప్పుడైతే మనం ఆ సబ్స్టాన్స్కి బర్నింగ్ అనేది, హీట్ అనేది ఇవ్వడం జరుగుతుందో అది ఇంకా హీట్ ప్రొడ్యూస్ చేసుకొని మండడం అనేది కంటిన్యూగా జరుగుతుందన్నమాట. ద ఇగ్నిషన్ టెంపరేచర్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్. ఈ ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది సబ్స్టాన్స్ పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్స్టాన్స్కి డిఫరెంట్ టైప్లో అది ఉంటుంది. ద ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ డిసైడ్స్ క్విక్నెస్ ఆఫ్ క్యాచింగ్ ఫైర్. అయితే ఈ ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ఆ సబ్స్టాన్స్ యొక్క ఆ ఫైర్ని క్యాచ్ చేసే గుణం పైన ఆధారపడి ఉంటుందన్నమాట. అది తొందరగా క్యాచ్ చేస్తే ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ద సబ్స్టాన్సెస్ విచ్ హ్యావ్ వెరీ లో ఇగ్నిషన్ టెంపరేచర్ అండ్ ఈజీలీ క్యాచ్ ఫైర్ ఆర్ కాల్డ్ ఇన్ఫ్లమేబుల్ సబ్స్టాన్సెస్. ఏ సబ్స్టాన్సెస్ అయితే ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తాయో వాటిది ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది లోగా ఉంటుంది. అట్లాంటి సబ్స్టాన్సెస్ని ఇన్ఫ్లమేబుల్ సబ్స్టాన్సెస్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫ్లమేబుల్ సబ్స్టాన్సెస్ ఆర్ పెట్రోల్, ఆల్కహాల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే ఎల్పిజి ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేబుల్ సబ్స్టాన్సెస్. కెన్ యూ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ మోర్ ఇన్ఫ్లమేబుల్ సబ్స్టాన్సెస్? మీకు ఇంకేదైనా తెలిసినవి ఉంటే, లేదంటే మీ పెద్దవాళ్ళకి అడిగి ఇంకా ఏమైనా ఇన్ఫ్లమేబుల్ సబ్స్టాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండర్స్టాండింగ్ ఇగ్నిషన్ టెంపరేచర్.
ఇది యాక్టివిటీ 4. టేక్ 2 small paper cups, pour water in one of the cups, put the 2 cups on different tripod stand and heat both of them using a candle as shown in the figure 6. ఈ ఫిగర్లో చూపించిన విధంగా 2 పేపర్ కప్స్ని తీసుకొని ఒక కప్లో వాటర్ని ఫిల్ చేయండి, ఇంకొక కప్ ఖాళీ కప్ని తీసుకొని ఈ స్టాండ్ పైన పెట్టి ఇలా క్యాండిల్తో మండించండి. Which cup burns first? Does the water in the cup become hot? Why? Explain why one cup burns quickly but the other does not on the basis of ignition temperature. అయితే ఏ కప్పు తొందరగా బర్న్ అయింది, ఈ కప్లో ఉన్న వాటర్ ఎందుకు వేడాయి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. వెన్ హీట్ ఈజ్ సప్లైడ్ టు కప్స్, ద హీట్ రిసీవ్డ్ బై సెకండ్ కప్ ఈజ్ transferred to water in it. The water in this cup prevents the paper to reach its ignition temperature and hence it does not burn. ఈ ఫస్ట్ కప్ ఎంటీ కప్ ఏదైతే ఉందో దాంట్లో వాటర్ లేకపోవడం వల్ల మంట మండించగానే అది వెంబడే మండడం జరిగిందనమాట. అయితే సెకండ్ కప్లో ఉన్న వాటర్ ఎందుకు వేడైనాయి అని అంటే ఏదైతే ఈ కప్పుకి మనము హీట్ చేయడం జరిగిందో ఆ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కప్ నుంచి వాటర్కి. సో అప్పుడు ఆ వాటర్ అనేది హీట్ కావడం వేడి కావడం జరిగిందనమాట. అయితే పేపర్ కప్పు నుంచి ఈ వాటర్కి అనేది టెంపరేచర్ని ఇది మండకుండా ప్రివెంట్ చేసింది. ఏది అంటే ఇగ్నిషన్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ అనేది ఈ కప్పు నుంచి వాటర్లోకి వెళ్ళడం వల్ల వాటర్ హీట్ అవ్వడం జరిగింది. వెన్ డస్ ద సెకండ్ కప్ స్టార్ట్ బర్నింగ్? మేక్ ఎ గెస్ అండ్ డిస్కస్ విత్ యువర్ టీచర్. ఎప్పుడైతే ఈ సెకండ్ కప్ అంటే వాటర్ వేసిన కప్ ఎప్పుడు బర్న్ అవుతుంది అనేది మీ టీచర్తో డిస్కస్ చేయొచ్చు. టైప్స్ ఆఫ్ కంబ్యూషన్. డ్యూరింగ్ సమ్మర్ టైమ్ dry grass catches fire in the forest. It may spread to the trees and very soon the whole forest will be on fire. It is very difficult to control such forest fires. కదా ఇన్ ద సమ్మర్ డేస్ అంటే సమ్మర్ సీజన్లో ఏమవుతుంది అని అంటే ఎండ బాగా ఉండడం వల్ల డ్రై గ్రాస్ ఏదైతే ఉందో అది తొందరగా ఫైర్ని క్యాచ్ చేయడం జరుగుతుంది. అట్లాంటప్పుడు ఆ గ్రాస్తో పాటు దాని పక్కన ఉన్న పెద్ద పెద్ద ట్రీస్ కానీ లేదా హోల్ ఫారెస్ట్కి కూడా ఆ ఫైర్ అనేది స్ప్రెడ్ కావడం జరుగుతుంది. ఇలా పెద్ద ఫారెస్ట్కి ఈ ఫైర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల దాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఇఫ్ ద హెడ్ ఆఫ్ ఎ మ్యాచ్ స్టిక్ ఈజ్ రబ్బడ్ ఆన్ ది సైడ్ ఆఫ్ ఏ మ్యాచ్ బాక్స్ ఇట్ స్టార్ట్స్ బర్నింగ్. ఇది అందరి దగ్గర ఉంటుంది మ్యాచ్ బాక్స్. అయితే మీరు చూసే ఉంటారు కదా, దాని హెడ్ ఆఫ్ ది మ్యాచ్ స్టిక్ ఏదైతే ఉందో దాన్ని మనము మ్యాచ్ బాక్స్కు ఉన్న సైడ్ వాల్స్కి రబ్ చేయడం వల్ల అది బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు? వాట్ మేక్స్ మ్యాచ్ స్టిక్స్ టు క్యాచ్ ఫైర్? ఆ మ్యాచ్ స్టిక్స్కి ఎట్లా ఫైర్ అనేది రావడం జరిగింది అంటే ఏ మిక్స్చర్ ఆఫ్ యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ అండ్ వైట్ ఫాస్ఫరస్ విత్ సమ్ గ్లూ అండ్ స్టార్చ్ వాజ్ అప్లైడ్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఏ మ్యాచ్ స్టిక్ మేడ్ ఆఫ్ సూటబుల్ వుడ్. ఏదైతే మ్యాచ్ స్టిక్ తయారు చేస్తారు కదా అక్కడ సూటబుల్ వుడ్ని తీసుకొని దానిపైన టిప్ ఆఫ్ మ్యాచ్ స్టిక్కి ఒక యాంటిమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్ ఇంకా వైట్ ఫాస్ఫరస్ అనే కొన్ని మిక్స్చర్ని గ్లూ తోటి అంటించడం జరుగుతుందన్నమాట. వెన్ ఇట్ స్టక్ అగెనెస్ట్ ఎ రఫ్ సర్ఫేస్ వైట్ ఫాస్ఫరస్ గాట్ ఇగ్నైటెడ్ డ్యూ టు ది హీట్ ఆఫ్ ఫ్రిక్షన్. మనం అలా మ్యాచ్ స్టిక్ని రఫ్ సర్ఫేస్ పైన రుద్దడం వల్ల ఏమవుతుంది అని అంటే అది ఆ ఫ్రిక్షన్ జరిగి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అవ్వడం వల్ల అది దాంట్లోపల మంట అనేది స్టార్ట్ అవుతుంది. ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. హౌఎవర్ వైట్ ఫాస్ఫరస్ ప్రూవ్ టు బి డేంజరస్ బోత్ ఫర్ ది వర్కర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మ్యాచ్ బాక్సెస్ అండ్ ఫర్ ది యూజర్స్. అయితే ఈ వైట్ ఫాస్ఫరస్ ఏదైతే ఉందో అది చాలా డేంజరస్ అనేసి ప్రూవ్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే వర్కర్స్కి కూడా మళ్ళీ ఇంకా మ్యానుఫ్యాక్చరర్స్ దాంట్లో పనిచేసే వర్కర్స్కి మళ్ళీ మనం యూజ్ చేసే యూజర్స్కి కూడా అది డేంజరస్ అనేది కనిపెట్టింది అనమాట. అయితే దీస్ డేస్ ద హెడ్ ఆఫ్ ది సేఫ్టీ మ్యాచ్ స్టిక్ కంటైన్స్ ఓన్లీ యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ అండ్ పొటాషియం క్లోరేట్. ఇప్పుడు మనం యూజ్ చేసే దాంట్లో ఏమైతుందో మ్యాచ్ స్టిక్లో దాంట్లో యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ అండ్ పొటాషియం క్లోరేట్ అనేది యూజ్ చేస్తున్నారు అనమాట. ద రబ్బింగ్ సర్ఫేస్ యాజ్ పౌడర్డ్ గ్లాస్ అండ్ ఏ లిటిల్ రెడ్ ఫాస్ఫరస్. ఈ రెడ్ ఫాస్ఫరస్ అనేది మనకు అంత డేంజరస్ కాదనమాట. అందుకనే ఇప్పుడు ఆ రబ్బింగ్ సర్ఫేస్ పైన మనము ఇప్పుడు రీసెంట్గా ఏం యూజ్ చేస్తున్నారు అంటే
రెడ్ పాస్పరస్ని యూజ్ చేయడం జరుగుతుంది. వెన్ ద మ్యాచ్ స్టిక్ ఈజ్ స్టక్ అగేన్స్ట్ ది రబ్బింగ్ సర్ఫేస్, సమ్ రెడ్ phosphorus gets converted into white phosphorus. This immediately reacts with potassium chlorate in the matchstick head to produce enough heat to ignite antimony trisulfide and start the combustion. అయితే మనం ఇది రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా అది రియాక్ట్ అవుతుంది అనమాట. ఈ రెడ్ పాస్పరస్ ఏదైతే ఉందో అది రియాక్ట్ అయ్యేసి అది వైట్ పాస్పరస్గా చేంజ్ అవుతుంది అనమాట. అయితే ఇది ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దేంతో అంటే పొటాషియం క్లోరేట్ తోటి ఈ మ్యాచ్ స్టిక్ హెడ్కి హీట్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఇమ్మీడియట్గా ఏమవుతుంది, ఈ యాంటిమోనీ ట్రైసల్ఫేట్ ఉంది కదా అది బర్నింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి మంట అనేది రావడం జరుగుతుంది. ది టైప్ ఆఫ్ కంబ్యూషన్ ఇన్ విచ్ మెటీరియల్ సడన్లీ బర్న్స్ ఇంటూ ఫ్లేమ్స్ వితౌట్ ది అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈస్ కాల్డ్ స్పాంటేనియస్ కంబ్యూషన్. ఎట్లాంటి ఎక్స్టర్నల్ ఏజెంట్ లేకుండా కూడా బర్న్ అవ్వడాన్ని ఏమంటారు అని అంటే స్పాంటేనియస్ కంబ్యూషన్ అని అనడం జరుగుతుంది అనమాట. Turn on the knob of the gas stove in the kitchen and bring a burning matchstick or a gas lighter near it. The gas burns rapidly and produces heat and light. మనం ఎప్పుడైతే ఆ నాబ్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న నాబ్ దగ్గర మనము బర్నింగ్ మ్యాచ్ స్టిక్ లేదా లైటర్ని కానీ తీసుకురావడం వల్ల అప్పుడు ఏమవుతుంది, అక్కడ హీట్ అనేది మళ్ళీ లైట్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగి మనకి హీట్ ఇంకా లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సచ్ కంబ్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ర్యాపిడ్ కంబ్యూషన్. ఇట్లాంటి కంబ్యూషన్ ఏంటిది అంటే మనము ర్యాపిడ్ కంబ్యూషన్ అని అంటాం. మెటీరియల్స్ సచ్ యాజ్ స్పిరిట్, పెట్రోల్ అండ్ క్యాంఫర్ బర్న్ ఈవెన్ విత్ ఏ స్పార్క్ ఫ్రమ్ ఏ గ్యాస్ లైటర్. ఈ స్పిరిట్, పెట్రోలు ఇంకా కాంఫోర్ బర్న్ ఈవెన్ విత్ ఏ స్పార్క్ ఫ్రమ్ ఏ గ్యాస్ లైటర్. అంటే స్పార్క్లో వచ్చే గ్యాస్ లైటర్లో ఉండే స్పార్క్ వల్ల ఇవన్నీ ఈ ర్యాపిడ్ కంబ్యూషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.